మాదాపూర్ లో వెన్బా భవన్ కి 5 ఎకరాలు ఇచ్చిర్రు అసైన్ ల్యాండ్ ఆ రైతులకు న్యాయం చేయకుండా లాక్కున్నది ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం. అక్కడ హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ గవర్నమెంట్ ఉన్నది వీళ్ళు ఎవరికి అక్రమంగా ఇచ్చారు నిజంగానే తప్పిదాలు జరిగితే ఇగో ఈ గవర్నమెంట్ లో ఇగో వీళ్ళు ఇది తప్పు చేసిరని ఒక శ్వేతపత్రం ఏదో బీఆర్ చెరువులు మొత్తం తెలంగాణ 2014లో పుట్టినట్టు చెరువులు మొత్తం 14లో పుట్టినట్టు అంతకుముందు చెరువులే లేనట్టు అంతకుముందు అసలు బఫర్ జోన్లే లేనట్టు అంతకుముందు ఎఫ్టీఎల్ లేనట్టు మీ ప్రభుత్వంలో ఎక్కువగా అక్రమ అధికారంలో ఉన్నది అవును అభివృద్ధి చేసినాం తీయమను లెక్కలు తీయమను అక్రమ కట్టడాలు కట్టింది ఎవరు అక్రమంగా పర్మిషన్లు ఇచ్చింది ఎవరు ఏ అధికారులు ఏ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఎంత చెరువులు ఎన్ని చెరువులు కబ్జా ఎన్ని పోయినాయి అసలు ఈ దేశంలో ఎప్పుడో కాకతీయులు కట్టిన చెరువుల్ని పూడిక తీసి ఒక సుందరీకరణ చేసింది టిఆర్ఎస్ పార్టీ. ఇది మర్చిపోతారేంది వీళ్ళు? కేసీఆర్ గారు చేసింది వీళ్ళు చెప్పుకోరు. నేను అంటున్నా ఇప్పుడు మొత్తం బఫర్ జోన్లోనే ఉన్నది. అది కూడా ఇది సెక్రటరేట్ కూలగొట్టమని జిహెచ్ఎంసీ ఉంది, బుద్ధ భవన్ ఉంది, వీళ్ళ యొక్క హైడ్రా ఆఫీసే ఉంది. కూలగొట్టమనండి మొత్తం నలాల మీద ఉన్నాయి అవి. ఇది సబ్జెక్టివ్ వీళ్ళకు తెలియదు పేదల కూలగొట్టడానికి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు నగేష్ భాయ్ ఒక్కటి క్వశ్చన్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎవరి కోసం అండి? ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు కూలగొట్టమని ఇవ్వడం లేదు. అరే మేము 1,00,000 కట్టినాం, మీరు 5 లక్షలు కట్టండి, 5 లక్షలు కట్టండి, 5 లక్షల ఇల్లు కట్టండి. 5 లక్షల ఇల్లు ఎవరికి ఇచ్చారు చెప్పండి? ఇచ్చినాం 50,000 మందికి ఇచ్చినాం, 60,000 మందికి ఆల్రెడీ ఇళ్ళ తాళాలు ఇచ్చినాం. ఇంకా 40,000 ఇల్లు రెడీగా ఉన్నాయి. రెడీ వీళ్ళకి దమ్ముంటే పేదవాళ్ళని ఇల్లు లేని నిరుపేదలని కూలగొట్టిన వాళ్ళని కాదు, ఇల్లు వీళ్ళే అంటారు. 6 లక్షల మంది ఉన్నారు అని 6 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టండి ఎవడనొద్దంటుండా? ఒక్క పనైనా కేసీఆర్ గారి కంటే ఒక్క పనైనా మొదలు పెట్టారా ఈ 10 నెలల్లో? ఒక్క పని చెప్పమనండి, చర్చకు సిద్ధమనండి. అన్న నేను ఇక్కడే ఉన్నాగా, నేను ఇప్పుడే ఇస్తా ఆన్సరు ఒక్కటి. అరే అన్న ఉండనన్నా, మీరు అడిగిన ఒక క్వశ్చన్కి అయితే ఆన్సర్ ఇవ్వండి. ప్రజలు చూస్తున్నారు ఆడ సెక్రటేరియట్ బఫర్ జోన్ అని వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు, వీళ్ళే దానికి పునాదులు వేసిరి. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ దానికి కూలగట్టదు. ఎందుకు కొట్టదు అంటే సబ్జెక్ట్ ఉంది కాబట్టి. అడ్మినిస్ట్రేటివ్ సెటిల్మెంట్ డిఫరెంట్, పీపుల్ హ్యాబిటేషన్ సెటిల్మెంట్ దానికి విస్తరణ లిమిట్ ఉండరు. ఒకరిని చూసి ఒకరు వస్తూనే ఉంటారు. అది ఆపాలన్న కోణంలో లేక్స్ పక్కన ఉన్న దానికి లేక్స్ నుంచి కొండల వరకు ముఖ్యమంత్రి అన్నకు మాత్రం కాపాడుకోవాల్సిన కోర్టుకు పోయి పర్మిషన్ తెచ్చుకునే దాకా టైం ఇస్తాడు, పేదవాడికి మాత్రం ఇవ్వడా? యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ మీకు ఇదేనా కాదు, బీజేపీ నాట్ ఓన్లీ బీజేపీ బీఆర్ఎస్ ఎవరైనా కానీ బట్ ఎందుకు పెద్దవాళ్ళ జోలికి వెళ్తుంది? న్యాయం అంటే ఒకటేలాగా ఉండాలిగా, పెద్దోడు చిన్నోడు అని ఉండకూడదు కదా. ఇప్పుడు సరే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి జోలికి వెళ్ళలేదు, తర్వాత వివేక్ గారి జోలికి వెళ్ళలేదు, చాలా మంది ఉన్నారు, తిరుపతి రెడ్డి గారి జోలికి వెళ్ళలేదు. అదేవిధంగా ఆయన ఎవరు దుబ్బాక ఎమ్మెల్యే ఎవరండి? ఆయన మీ ఎమ్మెల్యేనే, అదే దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి జోలికి వెళ్ళలేదు. ఇంకోటి హైడ్రా దగ్గర పట్న మహేందర్ రెడ్డి గారు జోలికి వెళ్ళలేదు. ఎవరు జోలికి వెళ్ళకపోవడానికి కారణం వాళ్ళు అడుగుతారు, వసూళ్ల కోసం కదా. వాళ్ళు హైడ్రా పేరు పెట్టిందే వసూళ్లకు. కప్పం కట్టాలి కదా ఢిల్లీలో కప్పం కట్టాలి కదా. వాళ్ళకు 3 రాష్ట్రాలు తప్ప వేరే రాష్ట్రంలో లేదు కదా ఆదాయం. అత్యధిక ఆదాయం ఉన్నది తెలంగాణ కదా. చెప్తాను పివిరెడ్డి గారు, నేను ఇంతకుముందు ఒక మాట చెప్పాను, సుందరీకరణ సుందరీకరణ కాకుండా ఇప్పుడు ఇమ్మీడియట్ గా అర్జెంట్ కాకుండా మీరు చెయ్యండి. ఎవరు వద్దనట్లేదు, భారతీయ జనతా పార్టీ నుంచి ఎవ్వరు కూడా ఆపట్లేదు. ఈటల రాజేంద్ర గారు మాట్లాడినా, కిషన్ రెడ్డి గారు మాట్లాడినా, లేకపోతే బండి ఎవ్వరు మాట్లాడలేదు. మీరు కంటిన్యూ చేయండి, బాగానే ఉంటది. కానీ తొందర ఏముంది? మీరు పేదోళ్ళ జోలికి ఎందుకు పోతున్నారు? ఇప్పుడే పెద్దోళ్ళ జోలికి పోకుండా ఇప్పుడు మీకు ఒకవేళ నిజంగానే ధైర్యం ఉంటే అందరు ఈక్వల్ అని అనుకుంటున్నారు కదా, మరి ఫాతిమా కాలేజ్ కూలగొట్టండి, ఒక్కటే ఒక కాలేజ్ కూలగొట్టండి. నేను చెప్తా ఇప్పుడు చూసారా మీరు ఫిరోజ్ ఖాన్ కి వాళ్ళకి మధ్య పెద్ద యుద్ధమే జరిగింది, కొట్టుకున్నారు. పరామర్శించడానికి పోయిన మా కేటీఆర్ గారు వాహనాల మీద దాడి చేస్తారు.
సరే నేను అనేది ఏంటంటే ఆ గొడవ గురించి మళ్ళీ చెప్పాలి. నేను అనేది ఏంటంటే పెద్దోళ్ళ జోలికి పోకుండా పేదోళ్ళ దగ్గరికి ఎందుకు వస్తున్నారు ఫస్ట్ నెంబర్ 1. నడి చెరువులో కట్టుకున్న ఫాతిమా కాలేజీని కూలగొట్టరు కానీ దానికి రిహాబిలిటేషన్ రేపు ఇంకొక 1 year తర్వాత ఇప్పుడు స్టూడెంట్స్ సమస్య వస్తుందని చెప్పంటున్నారు కదా. అదే మూసీ రివర్ బెడ్లో FTL కట్టుకున్న ఇండ్ల పిల్లలు మరి వాళ్ళ విద్యా అవకాశాలు లేకపోతే వాళ్ళు ఎక్కడ చదువుకోవాలి. ఎక్కడో మీరు డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు అనుకో దగ్గరగా 20 kilometers 30 kilometers, మరి ఇంకొక మార్చి వరకు మనకి వాళ్ళకి స్కూల్స్కి రావాలి కదా, వాళ్ళు ఎక్కడ పోవాలి? అది ఆలోచన ఉండదా? మరి వాళ్ళకు కూడా టైం ఇవ్వాలి కదా. ఆయన పెద్దోడైతే ఆయనకు అవకాశాలు ఇస్తారు కానీ మరి పేదోళ్ళకి ఇవ్వరు అవకాశాలు ఇవ్వాలి కదా. అది ఒకటి. 2 నెలల క్రితం కన్వెన్షన్ కూలగొట్టారు. ఏం సాధించారు ఇప్పటివరకు? అదొకటి. రెండోది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నుంచి శ్రీనివాస్ రెడ్డి రాజేంద్ర నగర్ అసెంబ్లీ అభ్యర్థి వాళ్ళు కూలగొట్టారు, బాగానే కూలగొట్టారు, అయిపోయింది. కానీ ఇక్కడ టీఆర్ఎస్ వాళ్ళ విద్యా సంస్థలు కానీ లేకపోతే కాంగ్రెస్ వాళ్ళే కానీ ఎందుకు కూలగొట్టట్లేదు, ఎందుకు దగ్గరికి పోవట్లేదు? ఫర్ ఎగ్జాంపుల్ పల్లా రాజేశ్వర రెడ్డి కానీ మల్లారెడ్డి కానీ ఫాతిమా కానీ ఇప్పుడు ఇంతకుముందు మీరు చాలా మంది పేరు చెప్పారు. వాళ్ళ జోలికి పోకుండా వీళ్ళ జోలికి ఎందుకు వస్తున్నారు? వీళ్ళకి చేతగాకనా? మరి వాళ్ళే కదా ఓట్లేసి గెలిపించారు, మిమ్మల్ని వాళ్ళందరూ కలిసి గెలిపించారు కదా. మరి అలాంటి వాళ్ళ జోలికి ఎందుకు పోతున్నారు? తొందరే ఉంది. మీరు 150,000 కోట్లు ఖర్చు పెడతా ఉంటున్నారు కదా సుందరీకరణకి. మరి ఇప్పుడు 6 గ్యారెంటీలు 420 అంశాలు అట్లాగే ఉండిపోయినాయి కదా. వాళ్ళు బాగుపడొద్దా? వాళ్ళే తెలంగాణ ప్రజలు బాగుపడొద్దా అని అడుగుతున్నా. ఇప్పుడు 150,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత దాని మీద వచ్చే ఆదాయం ఏమైనా ఉందా? ఏమైనా ఉందా చెప్పండి. దాని గురించి ఎందుకు అవసరం ఉంది? తమ్ముడు మన బ్రదర్ అంటున్నారు గుజరాత్లో సబర్మతి గురించి మాట్లాడారు. ఓకే, సబర్మతితో పాటు చెప్తున్నా రివర్ ఫ్రంట్ బాగానే ఉంది. ఎందుకు అంటే అక్కడ డెవలప్మెంట్తో పాటుగా ఇది కూడా చేశారు. ఇక్కడ డెవలప్మెంట్తో పాటుగా అది కూడా చేయండి. ఎవరితో అంటున్నారు? మీకు చేతనైతే ఇంకొక 2 లక్షల కోట్లు తీసుకొచ్చి పెట్టండి, పెట్టి చేయండి. నేను అంటున్నా అరే మీకు నేను అనేదంటే 20 వినండి, 20 ఏం చేయలేదు, కూలగొట్టలేదు ఎక్కడ. వాళ్ళందరూ కూడా అన్నిటి మీద స్టడీ చేసిన తర్వాత వాళ్ళందరినీ కూడా ఒక దగ్గర పంపించేసి వాళ్ళకి ఇల్లు కట్టిపించి ఎక్కడ గొడవలు వచ్చినాయా? ఎక్కడైనా గొడవ అయిందా? స్మూత్ గా జరిగింది. ఇక్కడ ఎందుకు జరగట్లేదు? స్టడీ ఎందుకు చేతగాకనా? మరి వర్కౌట్ చేయలేకనా? చేయమని చెప్పండి. అలాంటి చేయమని చెప్పండి. రెండవది లేదు కాలేదు మీరు తీసుకురండి రిపోర్ట్ తీసుకురండి. అక్కడ గొడవలు జరిగినాయి దాఖలు అయితే లేదు, మన దగ్గర మాత్రం బాగా ఎక్కువగా. అది నేనంటే దాన్ని ఏ విధంగా ప్రాపర్ వేలో వెళ్ళాలన్నో ఆ దిశగా ఆలోచించండి. నేనేమంటున్నంటే 25-30 సంవత్సరాల నుంచి గుజరాత్ లో భారతీయ జనతా పార్టీ పాలన నడుస్తూ ఉంది. డెవలప్మెంట్ ఉంది కాబట్టి డెవలప్మెంట్ తో పాటుగా దీన్ని కూడా డెవలప్ చేయాలని ఒక ఆలోచనతోటి ఇలాంటి ఉండకూడదనే ఆలోచనతో తీసుకొచ్చింది. ఇక్కడ కూడా చేయమని చెప్పండి, ఇంకో 2 లక్షల కోట్లు తీసుకురామని చెప్పండి. తీసుకొచ్చి దీన్ని కూడా రివర్ ఫ్రంట్ ని ఇక సబర్మతిలాగా చేయమని చెప్పండి. ఎవరిదన్నారు? మీరు దాన్ని పట్టించుకోకుండా దీన్ని మీద స్ట్రెస్ చేస్తున్నారు. దీని